రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ అష్టమి ఆదివారం తత్కాల నవమి రేవతి నక్షత్రం డిసెంబర్ 28వ తారీఖు. యథావిధిగా ధర్మమాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత విశేష ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్ర మహాత్మ్యం వరాపురాణం శ్రీవాక్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తమైనటువంటి విశేష సేవాకాలం తిరుపావి సేవాకాలం, దీనితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో తాయార్ల సన్నిధి లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది. ఆండాళమ్మవారు వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం సేవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యాన విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం సేవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం. ఈ కార్యక్రమం అంతా సుమారు 6:30 గంటల ప్రాంతంలో పూర్తవుతుంది. అయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియాన్ పైన అయ్యవారి సేవకి వేయించేస్తారు. తాయారు సన్నిధికి స్వామివారి వేయించేసిన తర్వాత తాయారు సన్నిధిలో మాలా సమర్పణం మంగళ నీరాజనం మర్యాద సమర్పణం అయిన దీనితో సమాంతరంగా ఆళ్వారాచార్యుల్ని ఆస్థాన మండపంలో సింహాసనం మీద వేయించేపు చేస్తారు. స్వామివారు వేడా ప్రదక్షిణ పూర్వకంగా వేద నాదంతో వాద్య విశేషాలతో స్తోత్ర పారాయణాలతో స్వామివారు వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ సన్నిధి దగ్గరికి వేయించేసిన తర్వాత ఆండాళమ్మవారికి మాలా సమర్పణం మర్యాద సమర్పణం మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలో కుంభారతి ఆళ్వార్లకి శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత స్వామివారిని సింహాసనం మీద అధివసింపచేస్తారు ఆస్థాన మండపంలో. అయిన తర్వాత విశేష ఆరాధనం అయిన తర్వాత ఆ అధ్యాపక స్వామికి శ్రీశటాల సమర్పణం చేయగా వారు దివ్యప్రబంధ సేవాకాలాన్ని ఆరంభిస్తారు. సేవాకాలం సుమారుగా 1 అరగంట 40 నిమిషాలు సేవాకాలం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా సుమారు 9-9:30 గంటలకు పూర్తయిన తర్వాత సుమారు 9-9:30 గంటల ప్రాంతంలో తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనములు ఒక 15-20 నిమిషాల పాటు నిలుపుదల చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఆలయ శుద్ధి చేసిన తర్వాత విశేష నివేదనం ఆస్థానంలో నివేదనం చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆళ్వారాచార్యులని ప్రధానాలయంలో వేయించేపు చేస్తారు. అయిన తర్వాత స్వామివారు అమ్మవార్లతో కూడి వయ్యార నడకలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. దీనితో అధ్యయనోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంతో సుమారు 9:30 గంటలకు పూర్తయిన తర్వాత 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.